ప్రైస్ లార్డ్. యాకోబు పత్రిక 4:7 ఇలా ఉంటుంది, అపవాదిని ఎదిరించుడే, అప్పుడు వాడు మీ ఎదుటి నుంచి పారిపోవును అని. అపవాది ఎప్పుడు పారిపోతాడంటే ఎదిరించినప్పుడు. ఆయుధాలు లేనటువంటి వారు ఎదిరించే సామర్థ్యం లేక వారి యొక్క ఓటమిని అంగీకరిస్తారు. సో ఇప్పుడు చూడండి, అపవాదిని ఎదిరించాలంటే మనకి ఆయుధం కావాలి. అపవాది ఏమైనా మన కంటికి కనబడతాడా? డైరెక్ట్ ఎదురుదాడి చేయడానికి మనం పోరాడేది కంటికి కనబడని శక్తులతో పోరాడుతున్నాం కదా. సో మనం ఎలా అపవాదిని ఎదిరించగలమో తెలుసా? దాని గురించి ఎఫెసీ 6:13 నుంచి ఉంటుంది. అపవాదిని ఎదిరించి శక్తివంతులై నిలబడాలంటే మనకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. దట్టి అనగా బెల్ట్, నడుము అనగా మనసు. 1 పేతురు 1:13 ఉంటుంది. నీ ప్రవర్తన అనే వస్త్రం జారిపోకుండా ఉండాలంటే నీ మనసు అను నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. నీతి అను మైమరువు తొడుగుకోవాలట. మైమరువు అనగా బ్రెస్ట్ ప్లేట్. సైనికుడు బ్రెస్ట్కి పెట్టుకునే కవచం. గుండెను ప్రొటెక్ట్ చేయడానికి ఇది పెడతారు. నీ హృదయమునకు నీతి అనే కవచం తొడిగించాలి. అప్పుడు నీ క్రియలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. తర్వాత సిద్ధ మనస్సు అనే జోడు. ప్రిపేర్డ్ హార్ట్, సమాధానపడే గుణం. నువ్వు నడిచే మార్గాలలో సమాధానంతో నిండి ఉండాలి. ఆ తర్వాత విశ్వాసం అనే డాలు పట్టుకుని నీవు నిలబడితే అపవాదిని ఎదుట ప్రయోగించే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పే శక్తి నీలో ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, అపవాది నీ మీద ప్రయోగిస్తున్న అగ్నితో కూడిన బాణాలన్నీ ఆరిపోతూ ఉంటే అపవాది నీ ఎదుటి నుంచి పారిపోకుండా ఎలా నిలబడతాడో చెప్పండి. సో ఈ యొక్క సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ.